హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు అయితే మా ఊర్లో సంక్రాంతి పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే మేము ఫస్ట్ డేనే భోగిని అయితే జరుపుకుంటాము. చూడండి, వెంటనే ఇక్కడ పెట్టేశారు. భోగి పండుగ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే భోగి మంటనైతే పెట్టేసుకున్నాం. మేమైతే ప్రతి ఇయర్ ఈ సంక్రాంతి పండగకు ముందైతే మేము ఈ భోగి మంటనైతే పెట్టేసుకొని సంక్రాంతి పండగనైతే చేస్తాము. ఇది మా అప్పటి పెద్దల నుండి ఇప్పటి వరకు మేమైతే దీన్ని పాటిస్తాము. చూడండి భోగి మంట అయితే ఎలా వెలుగుతుందో బగబగమంటూ. ఫ్రెండ్స్, ఈ సంక్రాంతి పండుగ అనేది మా ట్రైబల్స్కి అయితే ఇదే పెద్ద పండగ. దీన్నే మేము చాలా ఘనంగా కూడా జరుపుకుంటాము. ఫ్రెండ్స్, మేము ఈ సంక్రాంతి పండుగని 4 రోజులు జరుపుకుంటాము. ఫస్ట్ రోజు ఈ భోగి మంటనైతే పెడతాము. సెకండ్ రోజు మేము చేసుకునే పండగని అడ్డకాయల పండుగ అని అంటాము. థర్డ్ రోజు ఏమొచ్చి గేప్ వస్తుంది. ఆ రోజు మేము ఈ సంక్రాంతి పండుగకు స్పెషల్గా మంచి మంచి వంటలు అయితే చేస్తాము. అలాగే 4వ రోజు ఫైనల్గా ఈ కనుమనైతే చేస్తాము. ఈ విధంగా మేమైతే సంక్రాంతి పండుగనైతే చాలా అద్భుతంగా అయితే జరుపుకుంటాము. చూసారా భోగి మంటని ఎలా ఆస్వాదిస్తున్నారో మా గ్రామస్తులు. ఫ్రెండ్స్ చూడండి, మాకు ఫస్ట్ రోజు అయితే భోగి పండుగ అయితే అయిపోయింది. ఈరోజు సంక్రాంతి పండుగలో 2వ రోజు. ఈరోజు అయితే పొద్దున్నే లేచి మేము కొండకి అడ్డకాయలు, ఆకులు, అలాగే తాడ్లు వీటన్నిటిని అయితే తీసుకురావడానికి కొండకైతే వెళ్తున్నాం ఇప్పుడు. గాయ్స్ చూడండి, మేమైతే నడుచుకుంటూ మా పెద్ద కొండకు వచ్చేసాము. ఇక్కడైతే చూసారా అడ్డ చెట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మేము వెళ్ళి అందులో ఉండే అడ్డకాయల్ని కూడా తీస్తాము. మా ఊరి వాళ్ళు అయితే ముందుగానే వచ్చి తీసేస్తున్నారు అటువైపు. ఫ్రెండ్స్ ఇటు చూడండి, పైన చూస్తే అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి అడ్డకాయలు. ఇప్పుడైతే మేము చెట్టు ఎక్కి వాటిని అయితే కొయ్యాలి. ఇలా చూడండి, మా వాళ్ళైతే ముందుగానే వచ్చి ఎక్కి చూసారా ఏ విధంగా అడ్డకాయల్ని కోస్తున్నారో. బాబాయ్ ఒకసారి హాయ్ చెప్పు. హలో, హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎట్లున్నారు? నేనైతే చెట్టు మీద ఉన్నా. ఇప్పుడైతే అడ్డకాయలు అయితే కోస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను చెట్టు అయితే ఎక్కుతాను అడ్డకాయలు కోయడానికి. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఇప్పుడు చెట్టు ఎక్కి కోస్తున్నాను. ఇవి దగ్గరలో అయితే ఉండవు, మనకు ఈజీగా కూడా దొరకవు. అందుకే మేమైతే ఒక కొమ్మ లాంటిది చేసి వాటిని అయితే లాగుతున్నాం. దొన్నె అంటాం దీన్ని మేమైతే ఈ విధంగా కోసుకుంటాం. ఆవిడేమో రావట్లేదేటి. అమ్మా వచ్చింది. ఫ్రెండ్స్ చూడండి, మాకైతే అడ్డకాయలు ఇన్ని దొరికాయి ప్రస్తుతానికి. ఇప్పుడైతే వీటిని ఒకసారి ఒలిసి చెక్ చేయాలి మంచిగా ఉన్నాయో లేదో గింజలు. ఇటువైపు మా మాయ అయితే ఒలుస్తున్నాడు. చూడండి ఏ విధంగా ఒలుస్తున్నాడో. ఇలా ఒలుచుకోవాలి ఫ్రెండ్స్, కాలుస్తే ఇంకా బాగా ఒలుచుకుంటాయి. ఓకేనా? సూపర్ గో. చూడండి ఫ్రెండ్స్, చూసారా అడ్డ పిక్కలు ఏ విధంగా ఉన్నాయో? సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒక అన్ని మంచిగా ఇస్తారు అల్లుడు. ఇలా వీటిని అయితే పచ్చివి ఈ విధంగా అయితే ఒలుచుకోవాలి. చూసుకోవాలి. సీకులు ఉంటాయి కాబట్టి మనం ఇంటికి తీసుకెళ్ళాక సీకులు అయిపోతే మనం బాగోదు. వీటిని అయితే తీసుకువెళ్ళి ఇంటికి నైట్ పూజ అయితే చేస్తాము. అందులో వేసుకొని వంట చేసి తీసుకువెళ్తాం. మెయిన్గా పండగ అంతే మరి దీనికోసమే నేను. మేము ఏరుకున్న వాటిని అయితే పంచేసుకుంటున్నాం. చూడండి చూడండి అవే అడ్డాకులు. కొంతమంది వీటిని ఇస్తురాకులు అని కూడా అంటారు.
ఇస్తారు ఆకులు అవుతాయి. చూడండి ఆకులు ఏ విధంగా ఉన్నాయో. ఇవి ఎందుకు ఉపయోగిస్తామో మీకు ఈవినింగ్ అయితే మాకు బోనాల పండగ అంటే బోనాలు తీసుకెళ్తాము, దారిలోకి వెళ్ళి మా కల్చర్ విధంగా పండగ అయితే చేస్తాము. మీకు అప్పుడైతే ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుద్ది ఇవి ఎందుకు యూజ్ చేస్తామో. ఫ్రెండ్స్, అడ్డకాయలు, ఆకులు, అలాగే కొన్ని తాళ్ళు కూడా తీసుకొని ఇప్పుడు మేము ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, మేమైతే కొండకు వెళ్ళి అడ్డకాయలు, వాటి ఆకులు, అలాగే తాళ్ళు కూడా తీసుకువచ్చి మేమైతే ఇంటి దగ్గర ఈ విధంగా పెట్టేసుకుంటాము. మేమైతే కొండ నుంచి వచ్చేసరికి చూసారా, మా ఇల్లు ముందు ఈది ఉంటుంది కదా, ఈది మొత్తం ఈ పండగ సందర్భంగా ముగ్గులను అయితే ఏ విధంగా చాలా చక్కగా అయితే వేస్తున్నారు. ఒకసారి మా విలేజ్ని అయితే చూసేయండి ఎలా ఉందో. ఇలా ఒకసారి మా విలేజ్ వైపు అయితే వెళ్దాం రండి. చూడండి, మీరు వీధుల్లో ఎక్కడ చూసినా ఈ ఆవు పేడ అయితే ఉంటుంది కదా, దాంతో కళ్ళపై అయితే వేస్తుంటారు. ఇది మాకు ఎంతో మంచిది. ఒకసారి చూడండి వీధులు మొత్తం ఏ విధంగా చాలా చక్కగా నీటికి చేసి ఈ కళ్ళపులు అయితే జల్లి ఉన్నారో. కొంతమంది అయితే ఇప్పుడిప్పుడే వేస్తున్నారు కళ్ళపు. ఇంకా ఇలా ఇటువైపు చూస్తే ఇల్లుకు కొంచెం రంగులు కూడా వేస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మా వీధులన్నింటినీ క్లీన్ చేసుకొని మా ఊరిలో ఉండే ప్రజలందరూ తినకుండా అయితే ఈవినింగ్ వరకు అయితే ఉంటారు. ఈవినింగ్ వరకు ఉండి దాని తర్వాత వంట అయితే చేసుకొని ఒక చిన్న కుండలో బోనం కూడా రెడీ చేసుకుంటాము. దాన్ని అయితే మేము ఎప్పుడు చేసుకునే విధంగా మా తోవ దగ్గరికి అయితే తీసుకువెళ్ళి కొంచెం మాగు అంటాము మేము, దాన్ని కూడా చేసుకున్న తర్వాత అయితే భోజనం చేసి ఈ సంక్రాంతి పండుగనైతే మేము చేసుకుంటాము. మరి ఈవినింగ్ ఎలా చేసుకుంటామో తెలియాలంటే వీడియోని మిస్ కాకుండా అయితే చూసేయండి. ఫ్రెండ్స్, చూడండి టైం అయితే ఈవినింగ్ అయి వచ్చేసింది. మా ఊరి పిల్లలైతే చూడండి అందరూ మంచిగా కొత్త బట్టలు వేసుకొని మా ఊరు మొత్తం కలకల్లాడుతూ ఎలా ఆనందిస్తున్నారో. ఒకసారి ఇప్పుడు మా ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఇలా వచ్చి చూసినట్టయితే చూసారా మా ఊరి అమ్మాయిలు ఏ విధంగా ముసలి వాళ్ళలాగా ఇప్పుడు కూడా అగ్గి కాంగుతున్నారు. వీడియో తీస్తుంటే సిగ్గుగా అటు పారిపోతున్నారు. ఫ్రెండ్స్, టైం అయితే ఈవినింగ్ అయితే వచ్చేసింది. మేము కొండకు వెళ్ళి తీసుకువచ్చిన అడ్డకాయల్లో అడ్డ పిక్కలను అయితే తీసుకొని దాని తర్వాత అయితే ఒక చూడండి ఇటువైపు చూస్తే మీకు ఈ విధమైన ఒక కుమ్మరి బిడ్డ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని అయితే ముందుగా తీసుకొని దాన్ని పసుపు కుంకుమతో అలంకరించి దానికి పూలు ఈ విధంగా అలంకారం అయితే చెయ్యాలి. ఇందులో అయితే చిక్కుడుకాయ అలాగే అడ్డపిక్కలు వంట చేసుకొని ఈ కుమ్మరి బిడ్డ అయితే ఉంది కదా దాంట్లో అయితే పెట్టుకోవాలి. ఒక బోనం లాగా అయితే రెడీ చేయాలి. దీన్ని ఇలా రెడీ చేసిన తర్వాత కొత్తగా టవల్ తీసుకొచ్చి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. దీన్ని మేము మా ఇంట్లో పూజ చేస్తాం కదా ఆ గదిలో అయితే పెట్టుకుంటాం ఫస్ట్. అలాగే దీంతో పాటు చూసారా ఇక్కడ ఆకుల్లో ఈ బోనం కూడా పెట్టున్నాము. దీన్ని మా గదిలోనే ఉంచుతాము. ఇప్పుడు ఏదైతే ఈ కుమ్మరి కుండలో అయితే పెట్టున్నాం కదా దీన్ని మేము మా తోవలో తీసుకెళ్ళి అక్కడైతే పూజ చేస్తాము. దాన్ని కూడా చూపిస్తాము. ఇప్పుడు ఇంకా టైం అయితే అవ్వలేదు. టైం అయితే దాన్ని కూడా తీస్తాము, దాన్ని కూడా చూసేయండి. ఫ్రెండ్స్, చూడండి టైం అయితే అయిపోయింది. చూసారా మేమైతే మా పూజ గదిలో పెట్టుకున్న ఆ కుమ్మరి బిడ్డని అయితే తీసుకొని మా దారి దగ్గరకు అయితే ఈ విధంగా మోసుకుని అయితే వెళ్తాము. చూసారా ముందుగానే వచ్చి మా అన్నగారు అయితే మా దారిలో ఈ విధంగా అయితే రెడీ చేస్తారు. తీసుకొచ్చిన వాటిని అన్నిటిని అయితే
కింద నీట్గా చేసే వరకు అయితే ఈ విధంగా పట్టుకొని ఉండాలి పైన. అవి నీట్గా చేసిన తర్వాత అప్పుడైతే కింద పెట్టాలి. దించినప్పుడు చేయాల్సింది ఫ్రెండ్స్, మేము పూజ చేసే ప్లేస్లో అయితే ఫస్ట్ వాటర్తో ఆ విధంగా నీట్గా చేసుకొని తర్వాత ఆవు పేడ అయితే ఉంటుంది కదా, దాంతో అయితే మా అన్నగారు చేసే విధంగా అయితే చేసుకుంటాము. చూసారా, మేమైతే ముందుగానే వచ్చాము, ఇంకొంతమంది ఇప్పుడైతే వస్తున్నారు. పండగను సరాను ఏది దీపాలు లేదా అసలు ముగించు. ముగ్గు వాళ్ళు ఇస్తారా? ముగ్గు వాళ్ళు ఇచ్చినప్పుడు అప్పుడు ఏది పూజ చేస్తారు కదా, అప్పుడు తీసుకువచ్చిన కుమ్మరి బిడ్డలను అయితే వీడియోలో చూపిన విధంగా మేము పూజ చేసే ప్లేస్ లో అయితే పెట్టుకుంటాము. అడ్డకాయలు మరియు అడ్డాకులు ఎందుకు యూజ్ చేస్తామో ఈ వీడియో చూసినట్టయితే మీకు తెలుస్తుంది. ఇప్పుడు చేసే ప్రాసెస్ మొత్తాన్ని మేము మాగు అంటాము. అందరూ వచ్చేసినట్టయితే పూజనైతే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే ఈ పూజ తెలిసిన పెద్దవాళ్ళు అయితే స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఈ పూజను చేస్తారు. ఇదే విధంగా కొబ్బరికాయలను కూడా కొడతారు. ఈ పూజలో ముఖ్యంగా అడ్డకాయలు మరియు చిక్కుడుకాయలు అయితే ఉండాలి. అందుకే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అడ్డకాయలను అయితే తీసుకువస్తాము. ఈ పండగ జరిగే వరకు అడ్డకాయలు చిక్కుడుకాయలు అయితే తినకూడదు. ఈ పండగ జరిగిన తర్వాతే తినాలి. ఈ పండగను మేము అడ్డకాయల పండగ లేదంటే బోనాల పండగ అని అంటాము. పూజ అయిపోయిన తర్వాత కుమ్మరబిడ్డిల బోనాన్ని అయితే ఆడవాళ్ళు తీసుకొని ఇక్కడికి ఏ విధంగా తీసుకువచ్చారో అదే విధంగా తలపై పెట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా అయితే ఇంటికి తీసుకుపోవాలి. అయిపోయింది కదా. వీడియోలో చూపిన విధంగా ఇంటికి తీసుకువచ్చి మేము పూజ చేసే గదిలో అయితే పెట్టుకుంటాము. తర్వాత ఇంట్లో ఉండే పెద్దవారు ఇంట్లో కూడా పూజ చేసి కొబ్బరికాయ అయితే కొడతారు. దీని తర్వాత 2 అడ్డాకులలో కొంచెం కొంచెం బోనం తీసుకొని ఇంటిపైన ఒకటి మేము పూజ చేసిన తోవలో ఒకటి అయితే పెట్టుకుంటాము. ఈ విధంగా మా సంప్రదాయ ప్రకారం పూజనైతే చేసుకొని ఇంట్లో వాళ్ళంతా కలిసి భోజనం అయితే చేస్తాము. ఈ సంక్రాంతి పండుగకు మంచిగా సౌండ్ సిస్టమ్ సెట్ చేసి మేము ఎప్పుడు ఆడే దింసాన్ని కూడా ఆడతాము. 3వ రోజు మంచి వంటలు వండడానికి వీడియోలో చూపిన విధంగా బియ్యాన్ని అయితే నానుపుకుంటాం. నానుపుకున్న తర్వాత వీడియోలో చూపినట్టు దంచుతూ ఆ బియ్యాన్ని అయితే పిండిగా చేసుకుంటాం. కొంతమంది బియ్యాన్ని నానుపుకొని మిల్లు కూడా తీసుకువెళ్తారు. ఇంకొంతమంది అప్పటి ట్రెడిషనల్ మెథడ్నే వాడుతూ ఈ విధంగా దంచుతూ బియ్యాన్ని అయితే పిండిగా చేసుకుంటారు. 3వ రోజు అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి వెళ్ళి ఇంటింటికి బియ్యము డబ్బులు అయితే అడుగుతారు. ఇది మా పండగలో ఒక భాగం. దీన్ని మేము బుడియా అని అంటాము. ఒకసారి బుడియా ఏ విధంగా అడుగుతారో మీరే వినేయండి. వీడియోనైతే చూసారు కదా, ఈ విధంగా డబుల్ మీనింగ్ వర్డ్స్ వాడుతూ బుడియానైతే అడుగుతారు. ఇప్పుడైతే చిన్న పిల్లలు మాత్రమే అడుగుతున్నారు. ఒకప్పుడైతే పెద్దవాళ్ళు అందరూ వాళ్ళ ముఖాలకు రంగులు వేసుకొని అలాగే ఆడవాళ్ళ బట్టలు వేసుకొని వాళ్ళకు వచ్చిన జానపద గీతాలు పాడుకుంటూ ఈ బుడియానైతే అడుగుతారు. 3వ రోజు నైట్ అయితే ఎవరింటికి వెళ్ళి చూసినా బియ్యం పిండితో వాళ్ళకి నచ్చిన వంటలు అయితే చేస్తూ ఉంటారు.
ఈ విధంగా సంక్రాంతి పండుగ డే 3లో అయితే మంచి మంచి వంటలు అయితే వండుతాం. అలాగే డే 3లో రాగుల పిండితో కుడుముల్ని కూడా వంట చేస్తాము. డే 4లో అయితే అరటితాళ్ళను తీసుకువచ్చి మేము చేసుకున్న కుడుములను అయితే ఈ విధంగా కట్టుకుంటాము. అలాగే డే 4లో పప్పు జావల్ని కూడా వంట చేస్తాము. ఈ పప్పు జావల్లో రైసు కందులు అయితే ఫస్ట్ వంట చేసుకొని చిక్కుడుకాయలు అడ్డా పిక్కలు కలిపి కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుంటాం. ప్రిపేర్ చేసుకున్న పప్పు జావలను అయితే 2 అడ్డాకులలో తీసుకొని మేము పూజ చేసే ప్లేస్ కి తీసుకువెళ్ళడానికి అయితే ఈ విధంగా చేటలో పెడతాము. ఇందులో కుడుముల్ని కూడా పెట్టుకుంటాం. చేటలో వేసుకున్న పప్పు జావల్ని మేము ఆవుల కట్టే ఇంటి ముందుకు తీసుకువెళ్ళి పూజనైతే చేస్తాము. పూజ అయిపోయిన తర్వాత అడ్డాకులలో కొంచెం కొంచెం పప్పు జావల్ని తీసుకొని మా పశువులకి అలాగే మేకలకు అన్నిటికీ అయితే పెడతాము. అలాగే మేము అరటితాళ్లతో కట్టుకున్న కుడుములని కూడా మా పశువులకి మేకలకి అన్నిటికీ అయితే కడతాము. పశువులు లేని వాళ్ళైతే వాళ్ళ పూజ చేసే గదిలో వాళ్ళు వండుకున్న పప్పు జావల్ని అయితే పెడతారు. ఈ విధంగా మేము వండుకున్న పప్పు జావల్ని ఆవులకు మేకలకు అన్నిటికీ ఇచ్చిన తర్వాత మేము ఇంటికి పోయి భోజనం అయితే చేస్తాం. భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ బుడియా కూడా అడుగుతారు. ఈ బుడియాలో మంచి మంచి రంగులు వేసుకొని ఆడవాళ్ళ బట్టలు జాకెట్లు వీటన్నిటిని వేసుకొని అయితే చాలా ఘనంగా బుడియానైతే అడుగుతారు. ఒకసారి వీడియో అయితే చూసేయండి. మా సంక్రాంతి పండుగని మా ట్రైబల్ ఏరియాలో అయితే జరుపుకుంటాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనం బొర్రా ట్రైబల్స్ వ్లాగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.